టాలీవుడ్ లో నిత్యం కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ ఫస్ట్ ప్రయారిటీ తెలుగుకే ఇస్తూ ఉంటారు. బాలీవుడ్ నుంచే కాదు, కాలీవుడ్ నుంచి కూడా చాలా మంది హీరోయిన్స్ తెలుగులో సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తెలుగులో సినిమా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సాంగ్స్ లో ఈ చిన్నది ప్రేక్షకుల్ని మెప్పించింది. అంతేకాదు, తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఓ స్టార్ హీరో సినిమా చూసి తాను హీరోయిన్ గా మారానని తెలిపింది. ఆమె మరెవరో కాదు, స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్. తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది నటిగా, నిర్మాతగా, అలాగే గాయనిగా కూడా ఫేమస్ అయింది. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో కార్తీ నటించిన తమిళ చిత్రం విరుమాన్ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అలాగే శివకార్తికేయన్ హీరోగా నటించిన మహావీరంలోనూ హీరోయిన్గా చేసింది. ఈ సినిమానే తెలుగులో మహావీరుడిగా రిలీజ్ అయింది. కానీ సినిమా అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు భైరవం అనే సినిమాతో రాబోతోంది. టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ చిన్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మొదట థియేటర్స్ లో చూసిన మూవీ మగధీర అని తెలిపింది. రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో అని తెలిపింది. మగధీర చూసాకే గూస్ బంప్స్ వచ్చాయని ఆనందం వ్యక్తం చేసింది. మగధీర చూసాకే హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యానని అదితి శంకర్ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.